విశాఖ జిల్లా రుషికొండ టూరిజం భవనాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అత్యాధునిక సదుపాయాలు చూసి ఆశ్చర్యపోయారు పవన్ కళ్యాణ్. అవన్నీ పాడైపోతున్నాయని వెంటనే మరమ్మతులు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. అయితే గతంలో హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు ఏడాదికి 7 కోట్ల ఆదాయం వచ్చేదని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పవన్ కు వివరించారు. ఇప్పుడు మెయింటెనెన్స్ కే ₹1 కోటి బకాయి పడ్డామని మంత్రి తెలిపారు. గ్రీన్ ట్రిబ్యునల్ సైతం కేసు నడుస్తుందని అన్నారు. రుషికొండ భవనాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాలని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. విశాఖ జిల్లా రుషికొండ టూరిజం భవనాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అత్యాధునిక సదుపాయాలు చూసి ఆశ్చర్యపోయారు పవన్ కళ్యాణ్. అవన్నీ పాడైపోతున్నాయని వెంటనే మరమ్మతులు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే గతంలో హరిత రిసార్ట్స్ అక్కడ ఉన్నప్పుడు ఏడాదికి 7 కోట్ల వరకు ఆదాయం వచ్చేదని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పవన్ కు వివరించారు. ఇప్పుడు మెయింటెనెన్స్ కే ₹1 కోటి బకాయి పడ్డామని మంత్రి తెలిపారు. గ్రీన్ ట్రిబ్యునల్స్ లో సైతం కేసు నడుస్తుందని చెప్పారు. రుషికొండ భవనాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాల్సిందే అన్నారు డిప్యూటీ సీఎం పవన్.